హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బజార్కి వెళ్ళి బొచ్చు చేప అంటే ఈ చేపని బొచ్చు చేప అంటారు. ఈ చేప ఉందండి, ఈ చేప తీసుకున్నాను. ఈ చేప తీసుకుని అక్కడే చేయించేసానండి. చేసేసి ఇంటికి తెచ్చేసాను. ఇది తెచ్చి కూర చేసింది దేవుడి. ఇది ఎలా చేసిందో ఏమిటో మన వీడియోలో చూద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి. యాజ్ యూజువల్గా అందరూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని మమ్మల్ని మీరందరూ సపోర్ట్ చేయండి. అండి అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు ఏంటంటే అండి బొచ్చు చేప తీసుకొచ్చారండి. బొచ్చు చేప పులుసు పెడదాం అనుకుంటున్నాండి. ప్రాసెస్కి వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ వెలిగించుకున్నామండి. తీసుకుని బాండి పెట్టుకున్నామండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఇదిగోండి బొచ్చు చేప అక్కడే బజార్లోనే చేయించుకొచ్చేసారండి. ముక్కలు అవి కోయించేసి తీసుకొచ్చారండి. ఇలాగా చేయించుకొచ్చారు. ఈ పులుసు పెడదామండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా కరివేపాకు వేసుకుందండి. ఇప్పుడు ఇందులో అండి చిన్న సైజు 2 ఉల్లిపాయలు, 1 టమాటా పేస్ట్ చేసుకున్నానండి. ఇది వేసేస్తున్నాను. అదేవిధంగా 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. చిన్న సైజు బాలు సైజు అంతా చింతపండు తీసుకున్నానండి. ఇదేమో ఎల్లిపాయ జీలకర్ర మసాలా. నేను మసాలాలు ఏం కదండి చేపల కూరలో. ఇది 1 స్పూను జీలకర్ర, ఒక 6 ఎల్లుల్లిపాయ రేవలో పేస్ట్ చేసుకున్నానండి. ఇదే మసాలా అండి. ఆ ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యే లోపల అండి ఇందులో ఉప్పు కారం వేసుకుంటామండి. 2 స్పూన్లు పసుపు వేసుకున్నానండి. ఓ 2 స్పూన్లు కల్లుప్పు వేసింది. కారం అండి ఓ 3 స్పూన్లు. చేపల కూర కదండి, కొంచెం పడుతుందండి. ఆయిల్ పడుతుంది, కారం పడుతుందండి. ఇప్పుడు ఇందులో అండి పచ్చిమిరకాయలు వేసుకుందామండి. ఈ ముక్కలకి బాగా కలిసేటట్టు ఉప్పు కారం కలుపుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు చేప ముక్కలు వదిలేసుకున్నాను. ఒకసారి అండి ఈ ఉప్పు కారం గట్ట ఇందులో మసాలా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ కలిసినట్టు తిప్పుకున్నాం కదండి. కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి. ఇప్పుడండి మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకుందాం. పండు ఉంది కదండి, చింతపండులో నీళ్ళు వేసుకుని రసం తీసుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందామండి. చింతపండు రసం తీసుకున్నాను కదండి, ఇవి ఇందులో వేస్తున్నాను.
ఒకసారి కదుపుకుందామండి. మూత పెట్టిన ఓ పావుగంట తర్వాత తీసి చూద్దామండి. పావుగంట తర్వాత తీసి చూస్తున్నానండి. ఇదిగోండి దగ్గరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు అదే ఒక స్పూను జీలకర్రను ఒక 6 వెల్లుల్లిపాయ రవ్వలు తీసుకున్నాను కదా, పేస్ట్ చేసుకున్నాను కదండి, అదండి వేస్తున్నాను. ఇది వేరే అల్లం వెల్లుల్లి పేస్ట్లు గట్రా ఏమి వేయనండి నేను. ఇదే మసాలా అండి. గరిటెడితే చెదిరిపోతాయి కదండి. ఇప్పుడు ఇంకెలాగలగనుకుందాం. కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్నాను. వేసుకునండి ఇంకొక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాల సేపు సిమ్లోను కొంచెం ఉడికించుకుందామండి. మొత్తం 5 నిమిషాలు మూత తీసి చూసుకుందామండి. ఇదిగోండి ఇదిగోండి బొచ్చు చేప కర్రీ పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకా దగ్గరకు వచ్చేసింది కర్రీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇదిగోండి బొచ్చు చేప పులుసు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.